హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే ఫిల్మ్ టాక్స్. కొరియన్ కనకరాజు టైటిల్ అండ్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేసిరు నిన్న వరుణ్ తేజ్ బర్త్డే సందర్భంగా. గ్లిమ్స్ అయితే అద్రింది భయ, చాలా బాగుంది గ్లిమ్స్ అయితే. అండ్ వరుణ్ తేజ్కి ఇది ఖచ్చితంగా కంబ్యాక్ ఇచ్చే మూవీ లాగా అయితే అనిపిస్తుంది. ఆ గెటప్ కానీ, ఆ లుంగీ కట్టుకొని, ఆ డిఫరెంట్ స్టైల్ కానీ, ఆ టాటోస్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఖచ్చితంగా ఇదైతే వరుణ్ తేజ్కి కంబ్యాక్ రావాల్సిందే. ఎందుకంటే దాదాపు ఒక 5-6 సినిమాలు అన్నీ ఫ్లాపే అవుతున్నాయి. అండ్ F2 తర్వాత అనుకుంటా, F2 తర్వాత ఒక గద్దలకొండ గణేష్ ఏమో కొంచెం ఆడింది. దాని తర్వాత లైన్గా ఒక 5 సినిమాస్ ఫ్లాప్ అయినాయి. అండ్ లాస్ట్ రిలీజ్ అయిన మట్కా సినిమా అయితే ఫుల్ డిసప్పాయింట్ చేసింది ఫ్యాన్స్కి అయితే. అసలు కరెక్ట్ ఓపెనింగ్స్ కూడా రాలేదు. పెద్ద డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చు అండ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అనుకోవచ్చు వరుణ్ తేజ్ సినిమాలలో అయితే. టీజర్ క్లిప్ చూస్తుంటే మాత్రం నిజంగా సత్య గారితో అయితే స్టార్ట్ అయింది. సత్య కామెడీ నిజంగా అదుర్సుభయ్య. ఏ సినిమా చేసినా సరే, ఇప్పుడు లీడ్ రోల్స్ కూడా చేస్తుండు. కమెడియన్ సత్య లేకుండా ఏ సినిమా రాదేమో ఫ్యూచర్లో అనిపిస్తుంది. అట్లా ప్రతి సినిమాలో చేస్తుండు అండ్ మంచి క్యారెక్టర్ చేస్తుండు అండ్ పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీస్తాడు. ఒకప్పుడు బ్రహ్మానందం గారు లేకుండా సినిమా రాకుండా అసలు మనకు. అండ్ ప్రతి సినిమాలో ఆయన క్యారెక్టర్ ఉంటుండే, ఆ సినిమాకి ఆ క్యారెక్టరే హైలైట్ అయిపోతుండే. ఇప్పుడు సత్య క్యారెక్టర్ కూడా అట్లనే అయిపోతుంది. ప్రతి సినిమాలో ఆ క్యారెక్టర్ అయితే హైలైట్ అయిపోతుంది. సినిమా ఎట్లున్నది పక్కన పెడితే మాత్రం ఆయన యాక్టింగ్ కానీ, ఆయన కామెడీ టైమింగ్ కానీ అద్రగొట్టేస్తుండే అనుకోవచ్చు ఏ సినిమా చేసినా కానీ. ఇందులో హీరోయిన్గా అయితే రితికా నాయక్ నటిస్తుంది. లాస్ట్ మిరాయి తోటి మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి తమన్ బిజిఎం కూడా అద్రిపోయింది. ఆ స్టైల్కి, వరుణ్ తేజ్ స్టైల్కి కానీ, ఆ ఫైట్కి కానీ తమన్ మ్యూజిక్ కూడా అద్రిపోయింది. చాలా కొత్తగా డిఫరెంట్గా కొట్టిండు. వరుణ్ తేజ్ గెటప్ కానీ, ఆ లెఫ్ట్ సైడ్లో ఒక కన్ను అయితే డిమ్ ఉంది. నాకు తెలిసి ఇందులో డ్యూయల్ రోల్స్ ఉన్నాయా, మళ్ళీ సింగిల్ రోల్ తెలియదు కానీ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అయితే చేస్తున్నాడు. ఒక కన్ను కరెక్ట్ ఉంది, ఒక కన్ను అయితే డిఫరెంట్గా ఉంది. మేర్లపాక గాంధీ డైరెక్షన్లో ఈమె వస్తుంది. ఇంతకుముందు ఆయన 6 సినిమాలేమో తీసిండు, ఇది 7వ సినిమా. అందులో 2 అయితే బ్లాక్ బస్టర్ మంచి హిట్ అయినాయి. అండ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అది చాలా హైలైట్ సినిమా. అండ్ సందీప్ కిషన్కి కూడా ఒక్క హిట్ కూడా లేదు. చెప్పుకోవడానికి ఉన్న ఏకైక సినిమా వెంకటాద్రి ఎక్స్ప్రెస్. దాని తర్వాత ఎక్స్ప్రెస్ రాజా శర్వణన్ తోటి ఆ సినిమా కూడా హైలైట్ ఉంటుంది. దాని తర్వాత అన్ని చిన్న హీరోలతోటి చిన్న సినిమాలు తీసిండు, అవి సరిగా ఆడలేవు. కానీ ఈ సినిమా మళ్ళీ వరుణ్ తేజ్ తోటి అయితే సినిమా తీస్తుండు. చూద్దాం ఈ సినిమాతో అయితే ఆ డైరెక్టర్ కూడా కంబ్యాక్ ఇస్తుండొచ్చు. ఇలాపక్క గాంధీ డైరెక్షన్లో వచ్చిన అన్ని సినిమాలలో కామెడీ టైమింగ్ బాగుంటుంది భయ. అండ్ కామెడీ సీన్స్ కొన్ని ట్రాక్స్ అయితే చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంటాయి, చాలా బాగా అనిపిస్తాయి అవైతే. ఈ సినిమా కూడా ఒక కామెడీ హర్రర్ థ్రిల్లర్గా అయితే రాబోతుంది. ఆ గ్లిమ్ చూస్తేనే అర్థమైంది. అండ్ కామెడీ ప్లస్ ఒక హర్రర్ థ్రిల్లర్గా అయితే ఏదో విజువల్గా అయితే కనిపిస్తుంది. వరుణ్ తేజ్కి అయితే ఈ సినిమా అయితే కంపల్సరీ హిట్ అవసరం. ఎందుకంటే ఆయన అన్ని ఫ్లాప్ సినిమాలు అయితే వస్తున్నాయి. అండ్ ఈ సినిమాతో ఖచ్చితంగా కంబ్యాక్ రావాలని కోరుకుందాం. కంబ్యాక్ కూడా ఇస్తాడు ఖచ్చితంగా అనిపిస్తుంది ఆ గ్లిమ్స్ చూస్తుంటే. గ్లిమ్స్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి చూసి చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.